బ్రెన్హామిజం. అమెరికాలోని కెంటుకీలో 1909లో పుట్టిన విలియం బ్రెన్హామ్ తన చుట్టూ జరిగిన కొన్ని సందర్భాలను తనకు అనుకూలంగా మలుచుకుని దేవుని వాక్యాన్ని తనకు నచ్చినట్లు వక్రీకరించి తనను తాను ప్రవక్తగా, మానవాతీత వ్యక్తిగా, 20వ శతాబ్దపు వర్తమానికునిగా, లవోదకయ సంఘదూతగా, మనుష్య కుమారుని ప్రత్యక్షతగా చెప్పుకున్నాడు. లక్షల మందిని నమ్మించాడు. ఇతడు చనిపోయాక ఇతని అనుచరులు ఇతని తప్పుడు బోధలను అవిశ్రాంతంగా ప్రపంచమంతా వ్యాపింపచేస్తున్నారు. క్రైస్తవ్యం ఉన్న ప్రతి దేశానికి ఈ దుర్బోధ వెళ్ళింది. తమ దుర్బోధలతో క్రైస్తవుల్ని మోసగించి, తమ ఆవేశంతో క్రైస్తవుల్ని ఉద్రేకపరిచి 6 కోట్ల మంది క్రైస్తవులను దారి తప్పించి బ్రెన్హామ్ మీద ఆధారపడేవారిగా, బ్రెన్హామ్ను ప్రకటించేవారిగా, బ్రెన్హామ్ని ఆరాధించేవారిగా మార్చేశారు. వీరి విషయంలో సంఘాన్ని అప్రమత్తం చేయాలనే మా ఈ ప్రయత్నం. పార్కులో ఉన్నాను రా, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ఇలా బైబిల్ చదవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్. బ్రదర్, మీకు విశ్వాసం ఉందా? ఉంది. వెరీ గుడ్. మరి ఎత్తబడే విశ్వాసం ఉందా? ఎత్తబడే విశ్వాసమా? అదేంటి బ్రదర్? మా పాస్టర్ గారు రకరకాల విశ్వాసం కోసం చెప్పారు కానీ ఈ ఎత్తబడే విశ్వాసం కోసం చెప్పలేదేంటబ్బా? మీకున్న విశ్వాసం భూమి మీద బ్రతకడానికి సరిపోతుంది కానీ ఎత్తబడ్డానికి సరిపోదు. ముందు మనం వధువుగా మారాలి. వధువుగా మారాలంటే వరుడెవరో తెలుసుకోవాలి. ఆ వరుడు ఒక్కరా ముగ్గురా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు ఎలాంటి పరిచర్య జరిగిస్తున్నాడో తెలుసుకోవాలి. ఏ వర్తమానికుడు మన కొరకు వచ్చి ఉన్నాడో తెలుసుకోవాలి. ఏ వర్తమానికుడు వచ్చాడో తెలియాలంటే మనం ఏ సంఘకాలంలో ఉన్నామో తెలుసుకోవాలి. బ్రదర్, మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇలాగే చేసేసారు. ఈ పాస్టర్లంతా ఇలాగే చేసేసారు. పండగలు చేసి, ఆటలాడించి, డ్యాన్స్లు వేయించి, ఆశీర్వాదాల కోసం బోధించి మిమ్మల్ని పాడు చేసేసారు. లోతైన వాక్యం చెప్పకుండా మిమ్మల్ని పాలు తాగే శిశువులాగే ఉంచేశారు. డెప్త్ బ్రదర్, డెప్త్. నేను చెప్పేదంతా డీప్ మెసేజ్. ఓహో. మీరు బాప్తిజమం తీసుకున్నారా? తీసుకున్నాను. ఏ నామంలో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాను. నేను కూడా. బైబిల్ అంతట్లో ఆ నామంలో బాప్తిజమం తీసుకున్నవాడు గాని, ఆ నామంలో బాప్తిజమం ఇచ్చినోడిని గాని ఒక్కడైనా చూపించగలరా? బైబిల్లో ఈ నామంలో బాప్తిజమం పొందమని ఇంకొక చోట ఎక్కడైనా రాయబడిందా? బైబిల్లో యేసునామంలో బాప్తిజమం పొందమని 8 సార్లు రాయబడింది. అందరూ ఇదే నామంలో బాప్తిజమం ఇచ్చారు, అందరూ ఇదే నామంలో బాప్తిజమం పొందారు. ఇదే చెల్లుతుంది. మీ బాప్తిజమం చెల్లదు. బాబోయ్, మన పరిస్థితి ఏంటంటావు? ఈ మర్మాలన్నీ ఎవరు చెప్పారనుకుంటున్నారు? ఎవరన్నా? దేవుని మర్మాలను పలికిన 7వ దూత, 7వ దూత, అన్యజనుల కొరకు వచ్చిన లవోదికా సంఘదూత, అపోస్తలుల పరిచర్యను పునఃస్థాపించడానికి వచ్చిన సంఘ సంస్కర్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. మీరు? జాన్. మార్క్. ఏంటి చెప్తున్నారు? అద్భుతమైన మర్మాలతో కూడిన లోతైన సంగతులు చెప్తున్నాను. అది కాదు, ఇందాక బ్రెన్హామ్ అని ఏదో అన్నారు. ఈ తరానికి ఆయనే ప్రవక్త. తరానికి ఒకడే ప్రవక్త? అదేంటి, ప్రవచించే వాళ్ళందరూ ప్రవక్తలే కదా? అంటే మామూలుగా ప్రవచించే ప్రవక్తలుంటారు, ఈయన వేరే.
నాకు తెలిసినంతవరకు బైబిల్లో 2 రకాల ప్రవక్తలున్నారు. దేవుడు పంపిన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. ఈయన వేరే అంటే అంటే అబద్ధ ప్రవక్త అని కాదు, దైవ ప్రవక్తల్లో ఒక స్పెషల్ అన్నమాట. అబ్బో, ఏంటో ఆ స్పెషల్? ప్రవక్త గారు పుట్టినప్పుడు ఆయన మీద తెల్లని వెలుగు ప్రత్యక్షమైందట. 3వ సంవత్సరంలో ఆయనతో పక్షులు మాట్లాడేయట. 7వ సంవత్సరంలో సుడిగాల్లోంచి దేవుడు ఆయనతో మాట్లాడాడట. ఇవన్నీ బ్రహ్మామే చెప్పాడా, లేక ఆయన తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ ఇరుగు పొరుగు వారు కానీ చెప్పారా? ప్రవక్త గారే. అంటే నువ్వు చెప్పింది విన్నవారు కానీ చూసినవారు కానీ ఎవరూ సాక్ష్యం లేరన్నమాట. మరి బ్రహ్మాం మాట ఎలా నమ్మమంటావు? అంతే కదా. సాక్ష్యం ఉంది సార్. ఏంటిది? 1950లో హాస్టల్లో ప్రవక్త గారు ప్రసంగిస్తుంటుండగా తీసిన ఫోటో ఇది. ఇదిగో, ఇది చూసారా? అగ్నిస్తంభం అంటే ఇదే. ఇదెప్పుడూ ప్రవక్త గారి వెనకాలే తిరిగేది. ఒకసారి ప్రజలందరికీ కూడా కనిపించేలా చేయమని ప్రవక్త గారు ప్రార్థన చేస్తే దేవుడు ఫోటోలో కనబడేలా చేశాడు. ఇది ప్రవక్త గారి సాక్ష్యం. మీరిది నమ్మకపోవచ్చు. మీకు అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కోసం తెలుసా? తెలుసు, అది గవర్నమెంట్ డిటెక్టివ్ ఏజెన్సీ కదా. యా, FBIకి హెడ్గా పనిచేసిన జార్జి లాసీ ఫోటోను చూసి పరిశీలన చేసి ఇలాంటి ఫోటో నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఇది నిజంగా సూపర్ న్యాచురల్ ఫోటో అన్నాడు. అలా అన్నాడా? అలా అన్నాడంటానికి రుజువేంటని అడుగుతారు, అంతే కదా? ఇది ఆయనే స్వయంగా ఇచ్చిన రిపోర్ట్. ఏముందంటావు అందులో? ఎప్పుడైనా ఈ రిపోర్ట్ చదివావా? చదవలేదు, కానీ అందులో ఏముందో నాకు తెలుసు. ముందు చదువు. బ్రెన్హామ్కి వెనక భాగంలో తలకి పైన ఉన్న లైట్ నెగిటివ్ని స్ట్రైక్ చేయడం వల్ల ఫోటో ఇలా వచ్చింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఆ రిపోర్ట్లో ఉంది. చదివావా? నీ మొబైల్లో నెట్ ఉందా? ఇప్పుడు అంతా ఆన్లైనే కదా, అన్లిమిటెడ్. ఒకసారి జార్జియా లాసీ కోసం సెర్చ్ చేయి. అలాగే FBI హెడ్స్కే చేసిన వాళ్ళ లిస్ట్ కూడా చూడు. జార్జియా లాసీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్. అతడు ఎప్పుడూ FBIలో పనిచేయలేదు. బ్రెన్హామ్ కావాలని ఇలా అబద్ధం చెప్పాడని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అది వికీపీడియాలో తప్పులున్నాయేమో అనిపిస్తుంది. సర్లే కానీ పాత నిబంధన కాలంలో అగ్నిస్తంభం మనుషులకు కనిపించేది. మరి బ్రెన్హామ్ది ఎందుకు కనిపించడం లేదు? ఒకరిని ప్రవక్త అని నిరూపించడానికి దేవుడెప్పుడైనా అగ్నిస్తంభాన్ని ఉపయోగించుకున్నాడా? మనుషులు తమ కంటితో చూడలేని వాటిని కెమెరా ఫోటో తీయగలదా? అసలు బ్రెన్హామ్ ఫోటోని మీ ఇళ్లలో ఎందుకు పెట్టుకుంటున్నారు? బ్రెన్హామ్ తన ఫోటోని షెల్ఫ్ల్లో పెట్టుకోమని ఎందుకు చెప్పాడు? ఇది విగ్రహారాధన కాదా? ఈ ఫోటో బ్రెన్హామ్ని ప్రవక్తగా రుజువు చేస్తుంది అని అన్నావు. కానీ ఈ ఫోటోని సూపర్ న్యాచురల్ ఫోటోగా చిత్రీకరించడానికి అతడు చెప్పిన కట్టుకథల్ని బట్టి అతడు ఒక అబద్ధికుడని ఈ ఫోటో రుజువు చేస్తుంది. సార్, ఏంటి? అసలు ఆ ఫోటో మ్యాటరే కాదు. స్వయంగా దేవుడే బ్రెన్హామ్ గారిని ప్రవక్త అన్నాడు. షాక్ అయ్యారా? ప్రవక్త గారు 1931 జూన్లో ఓహియో నదిలో బాప్తిజమాలు ఇస్తుంటుండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం అక్కడున్న 100 మందికి వినిపించేలా బ్రెన్హామ్తో, నా మొదటి రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నట్టుగా నా 2వ రాకడకు ముందు నీవు ఉందువు అని దేవుడు చెప్పాడు. ఈ వార్త అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నేనింత చెప్పినా కూడా మీరు నమ్మకపోతే మిమ్మల్ని చూసి జాలిపడ్డం తప్ప నేనేమీ చేయలేను. నీకు అలాంటి పరిస్థితి రానివ్వనులే. సర్లే కానీ నీ బాప్తిజం సీన్ ఒకసారి చెప్పు. ఏ బాప్తిజం సార్? అర్థం కాలేదు. అంటే ఫస్ట్లో త్రిత్వనామంలో బాప్తిజం పొందాను. తర్వాత ప్రవక్త గారి వర్తమానం విని అసలు సిసలైన బాప్తిజం పొందాను. దేనిలో ఏది? ఫస్ట్ది 2010 ఆగస్టులో బీచ్లో తీసుకున్నాను. ఆ రోజు మా చర్చి వాళ్ళు 20 మంది వచ్చారు. మేము 3 బాప్తిజం పొందాం. ఓకే, ఇదే విషయాన్ని ఒక 6 నెలల తర్వాత అడిగితే ఏం చెప్తావు? ఇదే చెప్తాను. 6 సంవత్సరాల తర్వాత అడిగినా ఇదే చెప్తాను. కానీ మీ ప్రవక్త గారేంటి ఈ సంఘటన 1930లో జరిగిందని ఒకసారి, 1936 సంవత్సరంలో జరిగిందని ఒకసారి, 1939 సంవత్సరంలో జరిగిందని ఇంకోసారి చెప్పారు. జూన్ నెలలో అని ఒకసారి, ఆగస్టు నెలలో అని ఇంకోసారి చెప్పారు. ఆ రోజు 500 మంది బాప్తిజం తీసుకున్నారని ఒకసారి, 1000 మంది బాప్తిజం తీసుకున్నారని ఒకసారి చెప్పారు. వెలుగొచ్చిందని ఒకసారి, శబ్దం వచ్చిందని ఒకసారి, పైకి చూడు అని వినిపించిందని ఒకసారి చెప్పాడు. ఎందుకంటావు?
నీకు నెట్ అన్లిమిటెడ్ కదా, అప్పటి న్యూస్ పేపర్స్లో ఒక్క దాంట్లోనే ఈ మ్యాటర్ వచ్చిందేమో చెక్ చేయి. ఇలా జరిగింది అనడానికి ఒక వ్యక్తి కానీ ఒక న్యూస్ పేపర్ కానీ సాక్ష్యం లేదు. బ్రెన్హామ్ అబద్ధం చెప్తున్నాడని నీకు అర్థమవడం లేదా? బ్రెన్హామ్ మ్యాగజైన్ ఎడిటర్ అయిన గార్డెన్ లిన్సే ఏ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ అనే పుస్తకం రాశాడు. అందులో బ్రెన్హామ్ని పదే పదే పొగుడుతూ బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తు మొదటి రాకడ కోసం ప్రకటించినట్లు బ్రెన్హామ్ క్రీస్తు రెండవ రాకడ కోసం ప్రకటిస్తున్నాడని రాశాడు. ఇది చదివిన బ్రెన్హామ్ ఓహియో నదిలో బాప్తిజం ఇస్తున్నప్పుడు నాకు ఈ స్వరమే వినిపించిందని చెప్పాడు. నిజానికి ఇది కూడా పెద్ద మ్యాటర్ కాదు. అసలైంది ఇంకోటి ఉంది. ఇది మేఘం కాదు, మరేంటి? అవి దేవదూతల రెక్కలు. 7 దేవదూతలు కలిసి అలా పిరమిడ్ ఆకారంలో కలుసుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. బ్రెన్హామ్ గారు అడవిలో జంతువులను వేటాడుతూ ఉండగా ఆగాగు. మీ ప్రవక్త చాలా వెరైటీగా ఉన్నాడేంటి? దేవుడు జంతువులను ఆహారంగా ఇచ్చాడు, కానీ ఇలా సరదాగా వేటాడడానికి ఇవ్వలేదు. అన్ని జనులైతే తమకిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, కానీ క్రైస్తవులు ఇలా చేయొచ్చా? ఆట విడుపు కోసం జంతువులు ప్రాణాలతో ఆడుకుంటాడా? సర్లే చెప్పు. అలా 2 ఫ్రెండ్స్తో కలిసి వేటాడుతూ ఉండగా ఉదయం 10 గంటలకు ఒక పెద్ద శబ్దం వినబడింది. అప్పుడు 7 దేవదూతలు అతనికి ప్రత్యక్షమై ప్రవక్త గారిని ఆకాశంలోకి తీసుకుపోయారు. అక్కడ గంట సేపు 7 ముద్రల మర్మాలని చెప్పి చూద్దాం. ఆయన్ని కిందకి దింపేసి వెళ్ళిపోయారు. అలా ఆకాశంలో దేవదూతలు ప్రవక్త గారితో మాట్లాడుతుంటుండగా తీసిన ఫోటో ఇది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆయన ప్రసంగిస్తూ 7 ముద్రల్ని విప్పారు. ఎలాగా? 7 ముద్రల్ని విప్పారు. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2-5 వచనాలు చదువు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. 7 ముద్రల్ని ప్రభువే విప్పగలడు. 7 ముద్రల్ని వివరించాడని చెప్పు. అంతకుముందు చాలామంది వివరించారు, ఆ తర్వాత కూడా వివరించారు. సర్లే, నువ్వు చెప్పిన స్టోరీ చాలా బాగుంది, కాకపోతే ఎక్కడో లాజిక్ మిస్ అయ్యావనిపిస్తుంది. ఇలాంటి సూపర్ న్యాచురల్ వాటికి లాజికల్ సెట్ అవ్వు. అందుకే ఈ ఫోటోను ప్రచురించిన లైఫ్ మ్యాగజైన్ వారే దీన్ని వింత మేఘంగా వర్ణించారు. అందులో ఏం రాశారో చదివావా? చదవక్కర్లేదు, నాకు తెలుసు కదా. అంటే చదవలేదు. ఓకే. ఓన్లీ బిలీవ్ అనే మ్యాగజైన్లో రోడ్ టు సన్సెట్ అనే ఆర్టికల్ తెలుసా? తెలియకపోవడం ఏంటి? అది మా ప్రవక్త గారి కూతురు నడిపిస్తున్న మ్యాగజైన్. నీ అన్లిమిటెడ్లో రోడ్ టు సన్సెట్ ఆర్టికల్ చూడు. బ్రెన్హామ్ షెడ్యూల్ చూడు. బ్రెన్హామ్ వేటాడింది జావలిన్ హాక్స్లో మార్చి 8-9. బ్రెన్హామ్ ప్రసంగం చేసింది మార్చి 17-24 వరకు. కన్ఫర్మ్ కదా? అవును, అందులో ఏముంది? ఇప్పుడు లైఫ్ మ్యాగజైన్ చూడు. మ్యాగం ఎప్పుడొచ్చింది? ఫిబ్రవరి 28. కానీ బ్రెన్హామ్ మార్చి 8-9 తారీఖుల్లో వేటాడాడు. డేటు వేరు. మ్యాగం ఏ టైంకి వచ్చింది? ఈవినింగ్ 6కి. కానీ బ్రెన్హామ్ దేవదూతలు ఉదయం వచ్చి కలిశారని చెప్పాడు. టైం వేరు. మ్యాగం ఎక్కడొచ్చింది? ఫ్లాగ్ స్టాఫ్లో. బ్రెన్హామ్ ఉన్నది ఫ్లాగ్ స్టాఫ్కి 300 కిలోమీటర్ల దూరంలో. ప్లేస్ వేరు. మ్యాగానికి కారణం ఏంటని చెప్పాడు మీ ప్రవక్త? దేవదూతల రెక్కలు. ఒకసారి లైఫ్ మ్యాగజైన్ చూడు. కీహోల్ ఫర్ మిలిటరీ సర్వేలెన్స్ అనే శాటిలైట్ని తీసుకెళ్లే రాకెట్ బ్లాస్ట్ అవడం వలన ఆ పొగొచ్చుండొచ్చని రాశారు. రీజన్ వేరు. ఒకసారి ఫిబ్రవరి 28న రాకెట్ లాంచ్ అయిందో లేదో వికీపీడియాలో చూడు. అయ్యింది. ఆ భారీ శబ్దానికి కారణం బ్రెన్హామ్ వేటాడే ప్రాంతానికి దగ్గరలోనే విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. వారు తరచుగా చేసే జెట్ విమానాల ప్రయోగాల వలన ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి. లైఫ్ మ్యాగజైన్ మేలో ప్రింట్ అయింది. బ్రెన్హామ్ మార్చి నుండి మే వరకు చాలా ప్రసంగాలు చేశాడు, కానీ ఎప్పుడూ తాను ఆకాశంలోనికి ఎత్తబడినట్టు చెప్పలేదు. మ్యాగజైన్ చూశాకనే అలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మ్యాగం ఫోటోలో ఆఫ్మెన్ వేసిన ది రిచ్ మెన్ అండ్ జీసస్ పెయింటింగ్లో జీసస్ ఫేస్ని 1964లో ఎవరో ఎడిట్ చేసి పెట్టారు. ఈ ఫోటోని చూసిన బ్రెన్హామ్, నేను మ్యాగంలో యేసుక్రీస్తుని చూశాను, అతను అచ్చు ఇలాగే ఉన్నాడని చెప్పాడు. ఈ బొమ్మని మీరంతా యేసుక్రీస్తుగా నమ్మడం మొదలుపెట్టారు.
ఆర్సీఎం వారు యేసుక్రీస్తుకు ప్రతిమలు తయారు చేస్తున్నారంటూ బ్రెన్హాం విమర్శించాడు. ఆ తర్వాత బ్రెన్హాం కూడా అదే చేశాడు. బ్రెన్హాం తన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనని తాను ప్రవక్త అని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతేగాని బ్రెన్హాం ప్రవక్త కాదు. బ్రెన్హాం ప్రవక్త అని రుజువు చేయగలవా? ప్రవక్త కాడు అంటున్నారు కదా, దానికి రుజువులేంటి? లేవియాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారం 1977లో రెండవ రాకడ జరిగిపోతుందని బ్రెన్హాం చెప్పాడు. ఇది ప్రవచనం కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తున్నానని చెప్పాడు. అవునా కాదా? అవును. ప్రవచనం అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పడం కాదా? సరే, ప్రవచనం కాదనుకుందాం. లేవియాకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని రాకడతో ఎలా సంబంధం పెట్టాడు? ఎలా బోధించాడు? ఆయనకు వాక్యం అర్థం కాలేదా? వాక్యం అర్థం కాని వ్యక్తిని ప్రవక్త అనవచ్చా? చెప్పు. పంతొమ్మిది 1977లో రాకడ జరిగిపోతుందని బ్రెన్హాం చేసిన బోధన విని లహరీ కృష్ణగా పిలువబడుతున్న పౌలస్ లారీ అనే వ్యక్తి అదే బోధన చేసి భారతదేశంలో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత నేనే క్రీస్తునని చెప్పుకున్నాడు. ఈ లహరీ కృష్ణని ప్రవక్తని, క్రీస్తుని నమ్మి కొన్ని వేల మంది క్రైస్తవులు మోసపోయారు. ఇంత నష్టానికి కారణమైన వాడిని ప్రవక్త అనవచ్చా? చెప్పు. ఎందుకు అలా నవ్వుతున్నావు? ప్రవక్త గారు ముందే చెప్పారు ఆయన మీద ఇలాంటి నిందలు వస్తాయని. చూసారా ప్రవచనం ఎలా నెరవేరిందో? బ్రెన్హాం గారి సంగతి అలా ఉంచండి. ఆయన బోధనలో ఏదైనా తప్పుంటే చెప్పండి. మీరు నెట్లో ఏవేవో చూపిస్తున్నారు. ప్రవక్త గారి మీద పగతో ఎవరన్నా ఇవన్నీ చేసుండొచ్చు కదా. కళ్ళ గంతలుగాని కట్టుకున్నావేంటి నువ్వు? సర్లే, ఆయన బోధల కోసమే మాట్లాడుకుందాం. దేనికోసం మాట్లాడుకుందాం? రొట్టె ద్రాక్షరసం కోసం మీరంతా పగలు తీసుకుంటారు. అది చెల్లదు. వాళ్ళని ప్రభు అంత్యదినాన లేపడు. రొట్టె ద్రాక్షరసాన్ని రాత్రి మాత్రమే భుజించాలి. రాత్రి మాత్రమే తీసుకోవాలని ఆజ్ఞాపించబడిందా? యా, చూస్తారా? చూపించు. 1 కొరింథీయులకు 11:20 చదువు. మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యం కాదు. ప్రభు శిష్యులతో కలిసి రాత్రివేళ భుజించాడు కాబట్టి దానికి ప్రభువు రాత్రి భోజనం అని పేరొచ్చింది. ఈ వచనంలో ప్రభువు రాత్రి భోజనం అని రాయబడింది కానీ రాత్రివేళ భుజించమని రాయబడలేదు. సరిగ్గా చదువు. యెహోవా సాక్షులు కూడా మీలాగే ఆలోచించి ప్రభువు శిష్యులు పస్కా రోజును భుజించారు కాబట్టి సంవత్సరానికి ఒకసారే పస్కా రోజును భుజించాలని ఒక సిద్ధాంతం పెట్టారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? రాత్రి మాత్రమే భుజించాలి అంటే ప్రభు స్ట్రైట్గానే రాయించేవాడు. ఒక్కసారి కూడా ఆజ్ఞాపించని కొత్త పద్ధతిని బ్రెన్హాం ప్రవేశపెడితే మీరు నమ్ముతున్నారు, ఇతరుల్ని తప్పుపడుతున్నారు. అసలు రొట్టె ద్రాక్షరసం పగలు తీసుకుంటే వచ్చే నష్టమేంటి? మర్మాలు కదా, అర్థం కావులే. సర్లేండి, సంఘాలన్నీ చేస్తున్న పాపాల్లో ఒక పెద్ద పాపం చెప్పమంటారా? స్త్రీలు ముసుగు వేసుకొనుట. అసలు ముసుగు అంటే తల మీద కప్పుకునేది అని కాదు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో పొడవాటి జుట్టుని పౌలు అలంకార భాషలో ముసుగు అన్నాడు. పురుషుడు ముసుగు వేసుకోకూడదు అంటే జుట్టుని ఎక్కువ పెంచుకోకూడదు అని అర్థం. స్త్రీ ముసుగు వేసుకోవాలి అంటే జుట్టుని ఎక్కువ పెంచాలి అని అర్థం. ఈ విషయం తెలియక చాలామంది స్త్రీలు అమాయకంగా ముసుగులు వేసుకుంటూ పాపం చేసేస్తున్నారు. దేవుడు అందుకే ప్రవక్త గారిని పంపి మర్మాలు బయలుపరిచాడు. ముసుగు అంటే పొడవైన జుట్టు అంటావు, ముసుగు లేకపోవడం అంటే జుట్టు కత్తిరించుకోవడం అంటావు, అంతేనా? అంతేగా. ఇలాగే అప్లై చేసి 11:6 చదువు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఇప్పుడు అర్థమైందా? 2 ఒకటి కాదని. స్త్రీ జుట్టు పెంచుకోవాలి, ముసుగు వేసుకోవాలి. పురుషులు జుట్టు పెంచుకోకూడదు, ముసుగు వేసుకోకూడదు. దీనిలో మర్మాలేమీ లేవు. అయితే పౌలు 11వ అధ్యాయం 16వ వచనంలో ఇటువంటి ఆచారం మాకు లేదని ఎందుకు చెప్పమన్నాడు? ఆ వచనం సరిగ్గా చదువు. ఎవడైనా ఈ విషయంలో కలహప్రియుడిగా ఉంటే, వివాదాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనితో ఇలా చెప్పు అన్నాడు. అంటే దీన్ని ఒక వివాదాంశం చేయొద్దని పౌలు చెప్తున్నాడు. కానీ మీరు స్త్రీలు ముసుగు వేసుకోనక్కర్లేదని బోధిస్తూ ఒక పాపం చేస్తున్నారు. దీన్ని వివాదాంశం చేసి ఇంకొక పాపం చేస్తున్నారు. అర్థమైందా? మీరు మాట్లాడేది తప్పని నాకు తెలుసు కానీ ప్రూవ్ చేయలేకపోతున్నాను. మా పాస్టర్ గారిని పిలవమంటారా? ఆయన వస్తే మ్యాటర్ వేరేగా ఉంటుంది.
ఇప్పుడు పిలిస్తే ఎప్పుడుకొస్తారో నాకు కాసేపట్లో వేరే పనుంది. ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో రావడానికి ఆయన మీ పాస్టర్ గారు కాదు, వర్తమాన సంఘ సేవకుడు. చూస్తారా? The number you have dialed is currently busy. Please try later. మార్క్, పిలిచావా? అయ్యగారు, బ్రదర్ చూసారా? 365 డేస్ ఇన్ గాడ్స్ వర్క్. గాడ్స్ వర్కా బ్రహ్మం వర్కా? గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్ బ్రదర్. బ్రదర్. వాళ్ళు చెప్తుంది వింటే నాకే డౌట్ వస్తుంది అయ్యగారు. ఎంతకీ మనం నమ్ముతుంది కరెక్టేనంటారా అయ్యగారు? నో డౌట్. అయినా గానీ నాకు డౌట్ వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాను. వెరీ గుడ్. అయ్యగారు, మన వాడిని ఇక్కడి నుంచి జాగ్రత్తగా తప్పించకపోతే తప్పిపోయేలా ఉన్నాడు. మార్క్, నిన్న మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కౌన్సిలింగ్ చెయ్యి. అది కదా అయ్యగారు, నేను కూడా ఉంటాను. వీళ్ళని నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ సండే మన చర్చికి తీసుకొచ్చేస్తాను. ఆమేన్, ఆమేన్. సరే అయ్యగారు. ఓకే, జాగ్రత్త, వెళ్ళరా. గాడ్ బ్లెస్ యు బ్రదర్స్. సండే చర్చిలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్స్. ప్రైజ్ గాడ్ లార్డ్ బ్లెస్ యు అండి. బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇందాక మా ఓన్ ఏదో అడిగారంట కదా, వాటన్నిటికీ క్లారిటీ ఇస్తాను. ఇక్కడెందుకు, మా ఇల్లు పక్కనే వెళ్ళి మాట్లాడుకుందాం. బ్రహ్మం గారి గురించి ఏదో అన్నామంట కదా, మనకి మనుషులతో పనే ఉంది, ఆయన బోధలే కదా మనకు అవసరం. అంటే మీ వాళ్ళు మా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన కోసమే చెప్పారు. అందుకే నేను కూడా ఆ వ్యక్తి కోసమే మాట్లాడాను. సరే, బ్రహ్మం బోధల కోసమే మాట్లాడుకుందాం. నిశ్చింతగా. సర్పసంతానం కోసం చెప్పండి. బైబిలు అనేక మర్మాలకు గని. ఉదాహరణకు ఆదికాండం 1:2 స్ట్రైట్గా సర్పంట్ సీడ్ డాక్టర్ని చెప్పండి. ఏదేం తోటలో అవ్వ దగ్గరకు వచ్చిన సర్పం మనిషిలాగా ఉండేది. ఆ సర్పం మోసగించి పండు తినిపించింది. పండు తినడం అంటే శారీరక కలియక. కయ్యేను సర్పానికే పుట్టాడు. అందుకే తన తమ్ముని చంపాలనే బుద్ధి పుట్టింది. యోహాను యేసుక్రీస్తు సర్పసంతానమాని ఎందుకు తిట్టారనుకున్నారు? సర్పానికే పుట్టారు కాబట్టి. ఆమేన్. అబ్బా, ఏం చెప్పారు? అంటే హవ్వక వ్యభిచారి అంటారు. అంతే మరి. ఏదేని తోటలో అవ్వ తన శీలాన్ని కోల్పోయింది. ఈ మర్మాన్ని చెప్పడానికే దేవుడు ప్రవక్త అయిన బ్రహ్మ గారిని పంపించాడు. మీరు బైబిల్ నమ్ముతారా? ఎందుకు నమ్ము? బైబిల్ తప్ప మాకు వేరే సిద్ధాంతం లేదు. ఆదికాండం 4:1 చదువు. ఆదాము తన భార్య అయిన అహవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. అవ్వ తప్పు చేసి తన భర్తతో నిజం చెప్తుందా ఏంటి? ఇదంతా అవ్వ చెప్పిన అబద్ధం. ఆమేన్, ఆమేన్. సరే, హవ్వ అబద్ధం ఆడిందనుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు తను గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని రాసింది మోషే. మోషేని ప్రేరేపించింది దేవుడు. దేవుడు మోషే కూడా అబద్ధమాడారా? అంటే ప్రవక్త గారు అబద్ధం చెప్పారంటవా? అవును, బైబిల్ చెప్పిందే ఫైనల్. బ్రహ్మాం అబద్ధం చెప్పాడు. అపోస్తుల కార్యాలు 15:26 ఒక మనిషి నుండే సమస్త జాతి మనుషులు వచ్చారని రాయబడింది. కాని బ్రహ్మాం 2 మనుషుల నుండి సమస్త జాతులు వచ్చాయని చెప్పాడు. సర్పసంతానం అంటే అక్షరానుసారంగా మనుషులకి సర్పానికి పుట్టిన పిల్లలైతే దేవుని సంతానమని కూడా రాయబడింది. దానికి అర్థమేంటి? నీ ఆవేశం బాధ నాకు అర్థమైంది. మనందరికీ తల్లిలాంటి అవ్వ ఇలాంటి పని చేసిందంటే బాధగానే ఉంటది. పండు తినడం అంటే సర్పంతో వ్యభిచరించడం అంటారు. సామెతలు 30:20 ప్రకారం అంతే మరి. మరి అవ్వ కూడా కొన్ని పళ్ళు తీసుకొచ్చి ఆదాంకిస్తే ఆదాం తిన్నాడు. అంటే ఆదాంతో కూడా సర్పం వ్యభిచరించిందా? మీ బోధ ప్రకారం కయీని సంతానమంతా సర్పసంతానమే కదా? ఆ, మరి వాళ్ళంతా జలప్రళయంలో చనిపోయారు కదా, మళ్ళీ సర్పసంతానం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు సర్పసంతానమా అన్నది ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలీల వంశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు సర్పంతో పిల్లలు కన్నారు? నోవాహు మద్యం తాగి దిగంబరిగా పడుకున్నప్పుడు హాము. ఇశ్రాయేలీలు షేము సంతానం. అయినా హాము విషయంలో కూడా సర్పం ఎక్కడొచ్చింది? సర్పం అంటే అది ఈ సర్పసంతానమనే మర్మం బ్రహ్మాం గారికే బయలుపరచబడిందా?
ఇవేంటి ఇలాంటి వేల మర్మాలు ప్రవక్త బ్రహ్మ గారి దగ్గరే బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. అలా అని బ్రహ్మం చెప్పుకున్నాడా? మెసేజ్ కోడ్ 630317E 39th వెరసలో ప్రవక్త గారు ఈ విషయం చెప్పారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ పాస్టర్ అయిన డానియల్ పార్కర్ 1820లో ఈ సర్పసంతానం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదే సిద్ధాంతాన్ని పదే పదే బోధించాడు. బ్రెన్హాం కూడా అమెరికాకు చెందినవాడే. ఆయన కూడా బాప్టిస్టుకు వెళ్ళినవాడే. డానియల్ పార్కర్ దగ్గర నుండి బ్రెన్హాం ఈ బోధన కాపీ కొట్టి ఇది నాకే బయలుపరచబడిందని అన్నాడని నేననుకుంటున్నాను. కాదని నిరూపించగలరా? అసలు ప్రవక్త గారి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయనకున్న ప్రత్యక్షతలు ఏంటో నీకు తెలుసా? ఆయనే కనుక లేకపోతే బైబిల్ ఎవరికి అర్థం కాకుండా పోను. ఎందుకు సార్ ఎమోషన్ అయిపోతున్నారు? నేనే ఎమోషన్ అయిపోలేదు. మీరిక్కడున్నారు, మీ సీట్ అక్కడుంది. ప్రవక్త గారి ప్రత్యక్షతలు మామూలుగా ఉండవు. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నారు. అది చెల్లదు. యేసు నామంలో బాప్తిసం తీసుకుంటేనే చెల్లుతుంది. ఎస్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి 2 ప్రశ్నలు అడుగుతాను. బైబిల్ నుండి ఆన్సర్ చేయండి. చూడమ్మా, బైబిలే మా సిద్ధాంతం. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజమం చెల్లదని బైబిల్ నుండి చూపించండి. ప్రవక్త గారి ప్రసంగమైన నీవు నిజంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా సార్, బైబిల్ నుండి. బైబిల్లో అంటే అది అమ్మయ్యా. సెకండ్ క్వశ్చన్, యేసునామంలో మాత్రమే బాప్తిజం పొందాలని బైబిల్ నుంచి చూపించండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో యేసునామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ పొందకూడదని రాయబడి ఉంది. నేను అడిగింది బాప్తిజమం కోసం, రక్షణ కోసం కాదు. బాప్తిజమం తీసుకుంటే రక్షణ వస్తుంది, అంతేకాని బాప్తిజమం రక్షణ ఒకటి కాదు. బైబిల్లో యేసు, యేసుక్రీస్తు, క్రీస్తు, క్రీస్తేసునామ బాప్తిజమాల కోసం రాయబడింది కదా. ఈ 4 ఒకటేనా? ఒకటే. అన్నీ యేసు పేర్లే కదా. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేవి కూడా యేసు పేర్లు కావా? అవును. అయితే అలాంటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామన్నా యేసునామన్నా ఒకటే కదా? కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అంటే 3 దేవుళ్ళు ఉన్నట్టు చెప్పటం. ఇది త్రిత్వ సిద్ధాంతం. త్రిత్వ సిద్ధాంతం అంటే 3 దేవుళ్ళు ఉన్నారని చెప్పడం కాదు. త్రిత్వాన్ని నమ్మేవాళ్ళెవరూ దేవుళ్ళు 3 అని చెప్పరు. ఒకే దేవుడు 3గా పనిచేస్తున్నాడా లేక 3 కలిసి ఒక దేవుడుగా ఉన్నాడా అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే అనే విషయంలో క్లారిటీగానే ఉన్నారు. నువ్వు చెప్పిందంతా అబద్ధం. క్రైస్తవులందరూ దేవుళ్ళు 3 నమ్ముతుంటే దేవుడు ఒక్కడే అని మొట్టమొదటి చెప్పింది ప్రవక్త గారే. ఆమేన్. ఆదిమ కాలంలో ఆగిపోయిన యేసునామ బాప్తిసాలను తిరిగి ప్రారంభించింది బ్రహ్మ గారే. హల్లెలూయా. 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 ఏంటి చూస్తున్నావు? ఉజ్జీవం అంటే ఇదే. హల్లెలూయా. 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 కూర్చోండి బ్రదర్, కూర్చోండి. బ్రహ్మాం ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజమం పొందాడు? ప్రత్యక్షత లేక మునుపు అలా పొందారు. ప్రత్యక్షత వచ్చాక మళ్ళీ యేసునామలో బాప్తిసం తీసుకున్నారు. ఫస్ట్ ఈయన యేసునామ బాప్తిజమాలు ప్రారంభిస్తే ఈయన ఎవరి దగ్గర బాప్తిజమం తీసుకున్నారు? నిజమే. అది యేసునామ బాప్తిజమాలు 1914లో వన్నెస్ పెంతుకోస్త్ అనే మినిస్ట్రీ ద్వారా పునర్ప్రారంభమయ్యాయి. వాళ్ల బోధలు విన్న బ్రహ్మాం మళ్లీ బాప్తిజమం పొందాడు. యేసునామ బాప్తిజమం అనే బోధ బ్రహ్మాంకి వచ్చిన రెవల్యూషన్ కాదు, బ్రహ్మాం చేసిన కాపీ. అసలు కాపీ కొట్టవలసిన పని బ్రహ్మ గారికి ఏముంది? ఆయన ఈ తరపు ఏలియా. ఏంటి? ఈ తరపు ఏలియా. మలకి 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ ప్రవచనం బాప్తిజమం ఇచ్చి యోహాను కోసం కదా? దొరికాడు. ఏలియా మొత్తం ఎన్నిసార్లు రావాలి? ఏలియాగా మొదటిసారి, ఆమేన్. ఎలీషాగా ఒకసారి ఆగండి. ఏలియా 5 సార్లు రావాలని బైబిల్లో ఎక్కడుంది? చూపిస్తాను. నెంబర్ 1 ఏలియా. ఆమేన్. నెంబర్ 2 ఎలీషా. నెంబర్ 3 బాప్తిసమిచ్చి యోహాను. నెంబర్ 4 విలియం బ్రెన్హాం. నెంబర్ 5 ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షుల్లో ఒక సాక్షి. సార్, 5 సార్లు రావాలని ఎక్కడ రాయబడింది అని అడుగుతున్నాను. 5 సార్లు రావాలని రాయబడితే ఎక్కడెక్కడ వచ్చాడో వెతుకుదాం. 5 సార్లనే బ్రెన్హాం గారు చాలా ఆగండి, మెసేజ్లో ఆగండి. బైబిలే మీ సిద్ధాంతం కదా, అందులోంచి చూపించండి.
బైబిల్లో లేదని అది బ్రన్హాం కల్పితమని నాకు తెలుసు. మీరు కూడా తెలుసుకోండి. కొన్ని బైబిల్లో డైరెక్ట్గా ఉండవు, అందులోంచి మనమే గ్రహించుకోవాలి. అందుకే కదా దేవుడు ప్రవక్త గారిని పంపించాడు. ఆమేన్. ఆమెనంటే ఏంటో తెలుసా మీకు? జరిగిపోయిన వాటికి ఆమెన్ అనకూడదు, జరగవలసిన వాటికి ఆమెన్ అనాలి. ఉద్యోగం అంట ఉద్యోగం. సరే, 5 సార్లు అన్నారు కదా. ఫస్ట్ది ఏలియా, మరి సెకండ్? ఎలీషా. ప్రూవ్ చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది కూడా తెలీదా? తెలీదు సార్. ప్రూవ్ చేయండి బైబిల్ నుండి. 2 రాజులు 2వ అధ్యాయం 9 నుంచి 15 వరకు చదువమ్మా. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకొచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటిమీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. చూసావా, అదన్నమాట. ఏది సార్? నేను తీసుకోబడిన తర్వాత మరలా నేను నీకు కనిపిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది, కనిపించకపోతే జరగదు అని చెప్పి ఏలియా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏలియా కనబడలేదు అని రాయబడింది. అలాంటప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎలా వస్తుంది? ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని శిష్యులు అనుకున్నారు, దేవుడు చెప్పలేదు. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని మీరు అంటున్నారంటే ఏలియా అబద్ధం చెప్పాడని మీరంటున్నట్లు. అక్కడ ఏలియా దుప్పటి మాత్రమే పడింది. దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి కానీ మనుషుల ఆత్మ వల్ల కార్యాలు జరగవు. ప్రత్యక్షత లేనప్పుడు ఇలాంటి అర్థం కావాలే. సరే, 3వసారి ఏలియా. సార్, ముందు ఎలీషా కోసం. మాకు అర్థమైంది ఆయన తప్పు చెప్పాడని. కంటిన్యూ చేయని. చెప్పండి. 3వసారి బాప్తిస్మిచ్చి యోహానుగా వచ్చాడు. అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియా బాప్తిజమిచ్చి యోహాను ఒకటి కాదని నేను అంటాను. ఒకటే అని మీరు ప్రూవ్ చేస్తారా? ఏంటయ్యా, ఏం చెప్పిన వితండవాదం చేస్తావో? లూకా 1:15లో గాబ్రియేలు, మత్తయి 11:14లో యేసుక్రీస్తు, యోహానే ఏలియా అని చెప్పలేదా? ఆవేశపడకండి సార్, వాటికి అర్థమేంటో నేను చెప్తాను. ముందు యోహాను 1:21కి అర్థం చెప్పండి. కాగా వారు, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను. చెప్పండి సార్, బ్రన్హాం అబద్ధం చెప్పాడా? బాప్తిజమిచ్చి యోహాన్ అబద్ధం చెప్పాడా? బాప్తిజమిచ్చి యోహాను అగ్నిరథాల మీద వెళ్ళిపోయిన ఏలియా కాదు, మలాకీలో చెప్పబడిన రాబోవు ఏలియా. వాళ్ల పేర్లు ఒకటే కాని మనుషులు వేరు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు అని గాబ్రియేలు దూత చెప్పింది, రాబోవు ఏలియా ఇతనే అని యేసు చెప్పింది మలాకీలో చెప్పబడిన ఏలియా కోసమే. సరే, నువ్వన్నట్టే. కానీ బాప్తిస్మిచ్చు యోహాను నిర్వర్తించవలసింది సగమే నిర్వర్తించాడు. మిగతా సగం నిర్వర్తించడానికి ఎవరో ఒకరు రావాలి కదా. సగమే నెరవేర్చాడా? మలాకి 4వ అధ్యాయంలో ఏలియా వచ్చి తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు తిప్పుతాడని రాయబడి ఉంది. కానీ లూకా 1:17లో యోహాను తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పుతాడని మాత్రమే రాయబడి ఉంది. సార్, పాత నిబంధనలో వచనాలు కొత్త నిబంధనలో చెప్పినప్పుడు కొన్ని పదాలు మారతాయి, కానీ వాటి అర్థం మాత్రం అలాగే ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు, అక్కడ అలాంటి పదాలు లేవని కూడా నాకు తెలుసు. ఒకసారి లూకా 1:16-17 చదువు. ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఇక్కడ తండ్రులు అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, పిల్లలు ఇశ్రాయేలీలు. దేవుని గూర్చి అబ్రహాం గూర్చి బోధిస్తూ ఇశ్రాయేలీల్ని దైవభయం కలిగిన వారిగాను, అబ్రహాం వలె క్రియలు విశ్వాసం కలిగిన వారుగాను చేయడమే యోహాను పని. ఇశ్రాయేలీలు అనేకుల్ని దేవుని వైపుకు తిప్పును అని, అవిధేయులు నీతిమంతుల వైపు తిప్పును అని రాయబడింది. అంటే పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పడం కాదా?
ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టను అని ప్రభువు చెప్తుంటే సగమే చేశాడని మీ ప్రవక్త చెప్తున్నాడు. ఎవరి మాట నమ్మమంటారు? బ్రన్హం గారి మాటే నమ్మాలి. ఎందుకంటే ఆయన మన సంఘకాలానికి దూత, 7వ దూత. సంఘకాలమా? ఆ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలు దేవుని సంఘం యొక్క 7 తరాలు. ఆ 7 దూతలో తరానికి ఒక ప్రవక్త. వారి పేర్లు వరుసగా పౌలు, ఇరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, ఆఖరిగా లవోదికా సంఘానికి అంటే మన తరానికి ప్రవక్త విలియం బ్రెన్హామ్. సంఘ కాలాలను కూడా సంవత్సరాలుగా ప్రవక్త విభజించారు. ప్రత్యక్షత అంటే ఇది, మర్మం అంటే ఇది, బయల్పాట్ అంటే ఇది. సార్, ఎఫెసీ సంఘం అంటే ఆ సంఘకాలంలో ఉన్న సంఘాలన్నీ అంటారు. అవును. 7 సంఘాలంటే 7 సంఘకాలాలైతే 7 సంఘదూతలంటే 7 సంఘకాలాల్లో ఉన్న సేవకులంతా అవరా? 2 కొరింథీ 8:23 ప్రకారం సేవకులే సంఘాలకి దూతలు. ఒకవేళ మీరన్నట్లు తరానికి ఒకడే దూత అనుకుందాం, లవోదికయ సంఘదూత బ్రెన్హామే అనుకుందాం. అలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువు. లవోదికీయ సంఘదూతైన బ్రహ్మముకు ఇలాగు రాయము, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వాడవును. మీకు చార్లెస్ డెజ్ రసెల్ తెలుసా? ఎందుకు తెలీదు? యెహోవా సాక్షుల సంస్థ స్థాపించినాడు. సంస్థలా? చూడండి బ్రదర్, సంస్థ అంట. సంస్థలా? చిచ్చి చిచ్చి చి. అమెరికాకు చెందిన ఇతడు 1890లో 7 సంఘాలని 7 సంఘకాలాలుగా విభజించి ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూత పేరును కూడా నిర్ణయించి లవోదికయ సంఘకాలానికి రసెల్ పేరే పెట్టేసుకున్నాడు. అందుకే ఇతని సమాధి మీద కూడా ది మెసెంజర్ ఆఫ్ లవోదికియన్ చర్చ్ ఏజ్ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత 1910లో అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్ ప్రొఫెసర్ అయిన క్లారెన్స్ లార్కిన్ రాసిన ది డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకంలో 7 సంఘాలని 7 సంఘకాలాలుగా విభజించారు. మీ బ్రెన్హామ్ ఈ రెండింటినీ కలిపి చిన్న చిన్న మార్పులు చేసి ఇది దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షత అన్నాడు. ఇది రెవల్యూషన్ కాదు, రీటెల్లింగ్. మాటికి బ్రన్హామ్ గారు కాపీ చేశారు అంటున్నావు. మాటలు మర్యాదగా రాని. ఎందుకు సార్ కోపం? కాపీ చేయలేదని ప్రూవ్ చేయండి. కాపీ. 7వ దూత అన్నారు. నీకు చెప్పిన అర్థం కాదులే. ప్రత్యక్షత లేకుండా ఇలాంటి మాటలు అర్థం కావని ప్రవక్త ఏనాడో చెప్పారు. ట్రై చేస్తాను, చెప్పండి సార్. ప్రకటన 10:7లో 7వ దూత పలికే దినాల్లో ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని రాయబడి ఉంది. ఆ 7వ దూతే బ్రన్హామ్. ఆయన ద్వారానే సర్పసంతానము, యేసునామ బాప్తీసము, 7 ముద్రల వివరణ, 7 సంఘాల మర్మాలు, ఇలాగ అనేకమైనవి బయలుపరచబడ్డాయి. నీకు చెప్పిన వేస్ట్లే, కాపీ అంటావు. సార్, మీరు ప్రకటన 17 చదివారా? ఒకసారి మళ్ళీ చదవండి. చదవను, నాకు తెలుసు. నువ్వు చదువు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ వచనంలో కనిపించే దూత మనిషి కాడు. ఆ దూత భూమి మీదనూ లేడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో 7 దూతలు బోరలు పట్టుకుని నిలిచుని ఉంటారు. అందులో 6 వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ అధ్యాయం 13వ వచనం వరకు బోరలు ఊదారు. ఆ తర్వాత మిగిలిన ఆ 7వ దూత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో బోర ఊదబోచుండగా మరొక దూత ఆపాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఆ దూత బోరను ఊదాడు. సో ఈ 7వ దూత బ్రన్హామ్ కానే కాడు. దీన్నే అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏంటో మీరు చెప్పండి. అయితే 7వ దూత బోర ఊదేసరికి 7 ముద్రలు 6 బోరల సంభవాలు జరగాల్సి ఉంది. బ్రన్హామ్ మినిస్ట్రీ ప్రారంభించేసరికి ఇవన్నీ జరిగిపోయాయా? ప్రకటన గ్రంథం 9 అధ్యాయాలు అప్పటికి నెరవేరిపోయాయా? బైబిల్ నుండి, చరిత్ర నుండి నిరూపించండి. ఇక ఈ వచనం విషయానికొస్తే ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని మీరంటున్నారు. కానీ అప్పటికే ప్రవక్తలకు బయలుపరచబడిన మర్మం సంపూర్ణమవుతుందని ఇక్కడ రాయబడింది. ఈ వచనంలో ఉన్న ప్రతి పదాన్ని మీరు మార్చేశారు. పైగా ఈ మర్మం సువార్తకు సంబంధించింది అని రాయబడింది, మీరనుకున్నది కాదు. సరే, ఈ వచనానికి అర్థం ఏంటో నువ్వు చెప్పు. నేను చెప్పను సార్. ఎందుకు చెప్పు? నేను చెప్పే మర్మాలన్నీ వినేసావు, నువ్వు మాత్రం చెప్పవా? లాస్ట్లో అవకాశం ఉంటే చెప్తాను సార్. అసలు సువార్త మర్మం అంటే ఏంటి? నేను చెప్పను సార్. అయితే ఇంకెందుకు డిస్కషన్? వెళ్ళండి సార్. ఏంటి?
చివరగా ఒకే ఒక్క టాపిక్ మాట్లాడుకుందాం ప్లీజ్. సరే, కానీ వంకరగా మాట్లాడకూడదు. మీరు స్ట్రైట్గా మాట్లాడితే నేను కూడా స్ట్రైట్గానే మాట్లాడతాను. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రైట్. రియల్లీ? నో డౌట్. ఓకే. మీరు బ్రెన్హామ్ని ఎవరని నమ్ముతారు? స్ట్రైట్గా చెప్పండి, నాకు ఆన్సర్ తెలుసు. మీరు ఆల్వేస్ స్ట్రైటో కాదో తెలుసుకుంటాను. బ్రన్హామే మనుషు కుమారుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్నంటే మొదటి రాకడలో శరీరంతో వచ్చాడు, రెండోసారి కూడా శరీరంతోనే వచ్చాడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఇంకో చిన్న క్వశ్చన్ సార్, ఆయన అనుచరులు ఆయన్ని దేవుడిగా చేశారా, లేకపోతే ఆయనకు ఆయనే దేవుడని చెప్పుకున్నాడా? నాకు మొత్తం తెలుసు, చెప్పండి. బ్రెన్హామ్ మొదట తాను పాస్టర్గా చెప్పుకున్నాడు. ఆ తర్వాత బాప్తిజమం ఇచ్చి యోహాను వంటి వాడిని చెప్పుకున్నాడు. కొంతకాలానికి రాబోవు ఏలియా నేనే అని చెప్పుకున్నాడు. అతను ఏం చెప్పినా అందరూ నమ్ముతున్నారు కదా అని లోకా 17:30లో రాయబడిన మనిషి కుమారుని ప్రత్యక్షత తానే అని చెప్పుకున్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవును. బ్రన్హామే యేసుక్రీస్తు, బ్రన్హామే యెహోవా. మన బ్రహ్మే యెహోవా అంటే ఎంత సంతోషంగా ఉందో. త్వరగా మనల్ని అందరికీ చెప్పేయాలి. వాళ్ళని చూసావా? ఇలా చెప్పగానే నమ్మారు. ప్రత్యక్షత ఉంటేనే ఇలా జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షత అనరు, అంధత్వం అంటారు. నిజమైన దేవుని తెలుసుకోలేని మీరందులు, మేము కాదు. ఏంటన్నా వీళ్ళు బ్రెన్హామ్ని క్రీస్తు నమ్ముతారా? వీళ్ళు నమ్మడం కాదు, బ్రెన్హామే నమ్మించాడు. 1963 నుంచి 65 వరకు చేసిన ప్రసంగాల్లో పదే లోకా 17:30 తన కోసమే అని చెప్పుకున్నాడు. యోహాను 1:1 తన కోసమే అని చెప్పుకున్నాడు. నేనే సంఘాన్ని తీసుకువెళ్తాను అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకడలో తూర్పు దేశాల్లో జన్మిస్తే రెండవ రాకడలో పశ్చిమ దేశాల్లో జన్మిస్తాడని బ్రెన్హామ్ చెప్పుకున్నాడు. ఇలా ఎన్నోసార్లు పరోక్షంగా తాను మనుష్య కుమారుడిగా చెప్పుకున్నాడు. కానీ 1965 డిసెంబర్ 18న కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇతన్ని క్రీస్తుని నమ్మిన వారంతా బ్రెన్హామ్ 3వ దినాన తిరిగి లేస్తాడేమో అని పోడ్చకుండా శవానికి ప్రార్థన చేశారు. ఈస్టర్ దినాన తిరిగి లేస్తాడని 107 రోజులు ఎదురుచూసి అప్పుడు బరియలు చేశారు. అప్పటినుంచి బ్రెన్హామ్ భక్తులంతా అతని బోధల్ని ప్రపంచమంతా తీసుకువెళ్లారు. బ్రెన్హామ్ తాను మనిషి కుమారుడుగా చెప్పుకున్న ప్రసంగాలను ఇతర భాషల్లోకి తర్జుమా చేయకుండా తాను ప్రవక్తగా చెప్పుకున్న ప్రసంగాలను మాత్రమే తర్జుమా చేశారు. క్రైస్తవుల్ని రహస్యంగా కలిసి బ్రెన్హామ్ను ఒక ప్రవక్తగా పరిచయం చేస్తారు, నమ్మిస్తారు. వాళ్ళ చర్చిలకు తీసుకువెళ్లి పదే బ్రెన్హామ్ కోసం చెప్తారు. బ్రెన్హామ్ అంటే పిచ్చెక్కేలా చేస్తారు. ఆ తర్వాత బ్రెన్హామ్ మనిషి కుమారుడని చెప్తారు. బ్రెన్హామ్ ఒక అబద్ధ క్రీస్తు. ముందు వెళ్లే సంఘం మీద అసహ్యం కలిగేలా చేస్తారు. డినామినేషన్స్ అన్నీ నరకానికి వెళ్ళిపోతాయని చెప్తారు. బంధువుల నుండి కుటుంబాల నుండి వేరు చేస్తారు. చివరికి క్రీస్తు నుండి వేరు చేసి బ్రెన్హమైట్లుగా మారుస్తారు. ఇప్పటికే 6 కోట్ల మంది క్రైస్తవుల్ని దారి తప్పించేశారు. వీరు బైబిల్ని వదిలేసి బ్రెన్హామ్ పుస్తకాలనే చదువుతారు, బ్రెన్హామ్ పుస్తకాలనే ప్రసంగిస్తారు, బ్రెన్హామ్ పుస్తకాలనే పంచుతారు. వీరంతా అన్యజనులకు సువార్త ప్రకటించడం మానేసి క్రైస్తవుల్ని బ్రెన్హమైట్లుగా మార్చే పనిలోనే ఉంటారు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుండిరి. వీరు తమను కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే నాశనమును కలగజేసుకుని నాశనకరమగు భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధించుదురు. ఇది బ్రెన్హమైట్స్ కోసమే. ఆపుతావా? ప్రవక్త గారిని ఏమన్నానంటే పుట్టగత లేకుండా పోతావు. నేనే మిమ్మల్ని రమ్మన్నాను కాబట్టి మర్యాదగా పొమ్మంటున్నాను, లేకపోతే వేరే విధంగా ఉంటది. పోతారా? పోరా. చాలా బాధగా ఉందన్నా. వాళ్ళంటనే అలా మాట్లాడుతున్నారు. 6 కోట్ల మంది క్రైస్తవులను పాడు చేశారంటున్నావు. మరి మన పాస్టర్లంతా ఏం చేస్తున్నారన్నా? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎక్కడో కొందరు మాత్రమే వీళ్ళని ఖండిస్తున్నారు. అందరూ ఒకేసారి వీళ్ళని ఎదుర్కొంటే వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేకపోయినా కొత్త వాళ్ళు వెళ్లకుండా ఆపొచ్చు. అన్నా, ఇంతకీ ఆ మర్మం ఏంటన్నా? ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన
క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారినై ఉన్నారన్నదియే. అన్యజనులు యూదులు సువార్త ద్వారా క్రీస్తునందు ఒక శరీరం కావడమే దేవుని చిత్తం. కానీ క్రీస్తు మొదటి రాకడలో యూదులు ఆయన్ని అంగీకరించకపోవడం వలన సువార్త మర్మం సంపూర్ణమవలేదు. ప్రస్తుతం అన్యజనులమైన మనమే క్రీస్తు శరీరం అవుతున్నాం. ఒకసారి రోమాపత్రిక 11:25-27 వచనాలు చదువు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరినూ రక్షింపబడుదురు. అన్యజనుల ప్రవేశం పూర్తయ్యాక దేవుడు యూదుల కొరకు 2 సాక్షుల్ని పంపుతాడు. క్రీస్తుని అంగీకరించిన వారంతా ఆయన శరీరంలో అవయవాలవుతారు. ఇదే సువార్త మర్మం. మరి వాళ్ళకెందుకు చెప్పలేదు? కనీసం ఇప్పుడైనా అదేంటో తెలుసుకోవడానికి బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళని దర్శించి మార్చొచ్చని చిన్న హోప్. బ్రదర్, చాలా థ్యాంక్స్, నా కళ్ళు తెరిపించారు. రండి బ్రదర్, కూర్చోండి. నిజంగానే మా సంఘాన్ని కుటుంబాన్ని దూషించాను. బ్రన్హామైట్స్ని తప్ప ఎవరిని ప్రేమించేవాను కాదు. ప్రభు నన్ను క్షమించాలి. ప్రభు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. హ్యాపీగా ఉండండి. బ్రదర్, ఇంతకుముందు ఒక సంస్థకు వెళ్ళేవాడిని. సంస్థలు వేస్ట్ కదా, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? బ్రదర్, సంస్థలంటే ఏంటి? తెలియదు బ్రదర్. సంస్థ అంటే ఏంటో తెలియకుండా సంస్థలను ఎలా దూషిస్తారు? సంస్థ అంటే దానికి ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు, దానికో హెడ్ క్వార్టర్ ఉంటుంది, దానికో సిద్ధాంతం ఉంటుంది, దానిలో పనిచేసే వాళ్ళకి ఒక ఫెలోషిప్ ఉంటుంది, వారికి జీతాలు కూడా ఉండొచ్చు. ఇది సంస్థ అంటే. అలా అయితే బ్రహ్మనిజం కూడా ఒక సంస్థే. అవును. మీరింతకు ముందు వెళ్లే చర్చికే వెళ్ళండి. మీరు తప్పిపోయినప్పటి నుండి వారు చాలా ప్రేయర్ చేస్తుంటారు. అందుకే ఈరోజు మారారు. ఓకే బ్రదర్. బ్రన్హాంను అనుసరించే సహోదరులారా, మిమ్మల్ని గాయపరచాలనో అవమానపరచాలనో ఈ షార్ట్ ఫిల్మ్ చేయలేదు. మీ మీద ఉన్న ప్రేమతో మీ సహోదరులుగా ఎంతో భారంతో ఈ పని చేశాం. ఈ షార్ట్ ఫిల్మ్ వలన మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామో తెలుసు, ఎలాంటి నష్టాన్ని అనుభవించబోతున్నామో తెలుసు. అయినా కేవలం మీకోసం, మీలా ఇంకొందరు తప్పిపోకూడదనే ఈ ప్రయత్నం చేశాం. దయచేసి ఒక్కసారి మీరు వెళ్ళే మార్గాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేసుకోండి. మరలా క్రీస్తు మార్గంలోనికి రండి. ప్రభు మీకోసం ఎదురు చూస్తున్నాడు.